సీ మేము ఊరేస్తే ఊరే అన్న ఆ వ్యక్తికి మాకున్న డిఫరెన్స్ ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. పండించిన ప్రతి గింజను మేము కొంటామని. ఊరేస్తే ఊరేస్తాం మీరు ఏ వాహనం అని చెప్పినట్టుగా మేము చెప్పట్లే. చివరి గింజ వరకు కొంటాం. తడిసిన గింజను కూడా కొంటాం. మొక్కెత్తిన గింజను కూడా కొంటామని చెప్పాం. మాకు ఆయనకున్న తేడా అది. ఆ సమాచారం నా దగ్గర లేదు. తీసుకొని చెప్తాను. ఎంత ఉన్నాయి. See, ఒక్క నిమిషం. ఎందుకు యాహ్! ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఒక్క నిమిషం. ఒక్కో ఏరియాలో ఒక్కో దగ్గర క్రాప్ వస్తా ఉంటది. ఒక్కో ఏరియాలో ఓ దగ్గర ముందొస్తది. ఓ దగ్గర వెనకొస్తా ఉంటది. సో, ఏసిన టైంని బట్టి వస్తా ఉంటది. సో, కాబట్టి నో, 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 నో. టార్పాలిన్ కవర్‌లకు కావాల్సినంత నిధుల్ని సమకూర్చాం. అండ్ ఇన్ ఫ్యాక్ట్ the government has very clearly instructed the chief secretary to conduct periodical reviews also with the collectors. Wherever it is required, the money is also parked. They can buy tarpaulins. Any number of tarpaulins are required. So there is no shortage. ఎక్కడ అవసరం ఉన్నా కొనటానికి అక్కడ ఏమా మిల్లర్లకి ప్రభుత్వానికి గ్యాప్ మిల్లర్లకి గవర్నమెంట్ కి గ్యాప్ దేనికి ఎక్కడైనా రైతులకి నష్టం జరగకుండా ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కోతలు కానీ లేకపోతే రైతు కాటా వేసిన తర్వాత ఇబ్బంది పడేటువంటి ధాన్యం కోత విధిస్తాం లేదా తడిసి ఉన్నాయి లేదా అది తీసుకోని ఎవరైనా అలా అన్నీ ఉంటే అక్కడ ప్రభుత్వం డెఫినెట్ గా రైతుల పక్షాన కరెక్ట్గానే ఉంటుంది. దాంట్లో తప్పే ఉంది.